నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. వ్యవసాయం దండగాని దశాబ్దాల క్రితమే ప్రకటించిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అన్నదాతల ఉసురు పోసుకుంటూనే ఉన్నారు. ఈసారి కరువు కోరలు ప్రకృతి వైపరీత్యాలకు మించి రైతన్నల మీద పగపట్టారు పాలకులు. అందరికీ అన్నం పెట్టే రైతన్నల కడుపు కొట్టడంలో తెగ ఆనందం పొందుతోంది చంద్రబాబు ప్రభుత్వం. చీడపీడలు తెగుళ్లతో పడిపోయిన దిగుబడులు, టీడీపీ గుండాల ఆధ్వర్యంలో సాగుతున్న కల్తీ సామ్రాజ్యం, ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి, అందని ఉచిత పంటల బీమా, అటకెక్కిన అన్నదాత సుఖీభవ హామీ ఒకటేమిటి, ఎనలేని కష్టాల్లోకి ఏలిన వారే నెట్టేసి వికటట్టహాసం చేస్తూ ఉంటే పురుగుల మందే పెరుగన్నమవుతుంది అన్నదాతకి. ఒక్క 2025లోనే 2865 మంది రైతు కూలీలు ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా అన్నదాతల ఉసురు పోసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. సాయమో చంద్రబాబు అని ప్రాధేయపడుతున్న, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న కర్కశ ప్రభుత్వం నిండా మునిగిన అన్నదాతల బతుకుల్లో పురుగుల మందు కొడుతుంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రైతే రాజు, దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు. జై జవాన్ జై కిసాన్. వ్యవసాయమే ఇప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక. అన్నదాతని ఆకాశానికి ఎత్తేస్తూ ఇలా చాలా చెబుతూ ఉంటాం. కానీ వాస్తవంలో మాత్రం కాస్త ఆసరా కోసం అన్నదాత ఎదురు చూసి విసిగిపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో అయితే కర్షకుల మీద పగపట్టిన రీతిలో పాలన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ధాటికి ప్రాణాలే వదిలేస్తున్నారు రైతులు. రోజుకి సగటున 8 మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాత బతుకులు ఆగమవుతూనే ఉన్నాయి. జగన్ పాలనలో రైతు రాజ్యం ఎంత వైభవంగా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన రైతులు ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. అన్నదాతల ఉసురు పోసుకుంటోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు వ్యవసాయం దండగ పాలసీకి బలైపోతోన్న కర్షకులు, అందరికీ అన్నం పెట్టే అన్నదాత ఆత్మహత్య బాట పడుతున్నాడు. 2025లో ఏపీలో ఆత్మహత్య చేసుకున్న రైతు కూలీల సంఖ్య 2865. చంద్రబాబు పాలనలో ఉరికొయ్యే రైతన్నలకు ఊయలా అవుతోంది. రైతులు తమ బతుకులకు మట్టి రాసుకుంటేనే దేశంలో ప్రజలందరి 4 వేళ్లు నోట్లోకి వెళ్లేది. దేశ ప్రజలందరికీ రోజు 3 పూటల ఆహారం అందుబాటులో ఉంది కాబట్టే అనేక రంగాల్లో ఎన్నో విజయాలు, ఎన్నెన్నో ఆవిష్కరణలు. మరి రైతుల బతుకుల్లో విజయం ఉందా? అన్నదాతల జీవితాల్లో సంతోషం ఉందా? లేదు. ఉన్నదల్లా అప్పులు, అవమానాలు, ఆత్మహత్యలు అంతే. ఆంధ్రప్రదేశ్లో రోజు సగటున 8 మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్దయ కారణంగా పెద్ద సంఖ్యలో అన్నదాతలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమవడంతో ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 2 ఏళ్లుగా పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. రైతు ఆత్మహత్యలను కనీసం నమోదు చేసేందుకు కూడా ఈ దయలేని ప్రభుత్వం ఇష్టపడడం లేదు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆదుకునే ఆపన్న హస్తం లేకపోవడంతో ఇంట్లో ఒక పూట తింటే 2వ పూట పొయ్యి వెలిగించలేని దుస్థితిలో ఈ రైతు కుటుంబాలు బతుకులీడుస్తున్నాయి. పిల్లలను అర్ధాంతరంగా చదువులు మానిపించి మూకుమ్మడిగా కూలి పనులకు పోవలసిన అగత్యము దాపురించింది. కనీసం వైద్యం కూడా చేయించుకోలేని దుర్భర దారిద్ర్యంలో జీవిస్తున్నారు. 2 ఏళ్లుగా పరిహారం కోసం అధికారుల చుట్టూ, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా కనికరించడం లేదు. భర్త చనిపోతే ఇచ్చే వితంతు పింఛన్లకు కూడా అన్నదాతల భార్యలు నోచుకోలేకపోతున్నారు. వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టే బడా పారిశ్రామికవేత్తలకు 1 టైం సెటిల్మెంట్ అంటూ వారు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్న వేళ రైతన్నల అప్పులను మాఫీ కాదు కదా, కనీసం వాయిదా వేయించలేకపోతోంది. వ్యవసాయం దండగ అని రైతుల చేతే అనిపించాలన్న పంతంతో కూటమి సర్కార్ పాలన సాగిస్తోన్న నేపథ్యంలో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనను తలుచుకుంటున్నారు రైతులు.
రైతు భరోసా కింద ఏడాదికి 12,500 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 50,000 రూపాయలను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని 13,500 రూపాయలకి పెంచడమే కాదు, 5 ఏళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా 67,500 రూపాయలు అందజేశారు. చెప్పిన దానికంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. చంద్రబాబు మాత్రం ఏటా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చి తొలి ఏడాది 20,000 ఎగ్గొట్టారు. రెండో ఏడాది మొత్తం 40,000 రూపాయల పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా కేవలం 14,000 రూపాయలిచ్చి చేతులు దులుపుకున్నారు. రెండో ఏడాది అరకొర సాయంతో చేతులు దులుపుకుంటోంది. భూ యజమానులకు 2 విడతల్లో 5,000 రూపాయల చొప్పున 10,000 రూపాయలు అందించిన ప్రభుత్వం మూడో విడతగా మరో 4,000 రూపాయలు జమ చేయబోతున్నట్టు ప్రకటించింది. భూ యజమానులకు 2 ఏళ్లలో 40,000 రూపాయలకు గాను 26,000 రూపాయలు ఎగ్గొట్టడమే కాకుండా కౌలు రైతులకైతే పైసా సాయం చేయకుండా పూర్తిగా మొండి చేయి చూపిస్తూ ఏకంగా 6,400 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులుండగా 2024-25లో 9.25 లక్షల మందికి, 2025-26లో 8.24 లక్షల మందికి మాత్రమే కౌలు రైతు గుర్తింపు కార్డులు జారీ చేశారు. ఈ లెక్కను చూసినా తొలి ఏడాది 9.25 లక్షల మందికి 20,000 రూపాయల చొప్పున 1,850 కోట్ల రూపాయలు, రెండో ఏడాది 8.24 లక్షల మందికి 1,648 కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉండగా అది కూడా చేయలేదు. మొత్తంగా అన్నదాతలకు 21,273.28 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది. మరోవైపు 5 ఏళ్ల పాటు పైసా భారం లేకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి 0 వడ్డీకి చాప చుట్టేసి ఇన్పుట్ సబ్సిడీకి ఎగనామం పెట్టింది. విత్తు నుంచి విపణి వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయి పట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. మరోవైపు గత 2 ఏళ్లలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కకపోయినా ఆదుకున్న పాపాన పోలేదు. అయినా సరే నిస్సిగ్గుగా తామేదో రైతులను ఉద్ధరిస్తున్నట్టు అన్నదాత సుఖీభవ వారోత్సవాల పేరిట చంద్రబాబు ప్రభుత్వం సంబురాలు నిర్వహిస్తుంటే ఆపన్నహస్తం అందించేవారు లేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి రైతులకు ఈరోజు ఏ ఒక్కరికి కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఇలా మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి ఈరోజు రైతులకు ఉచిత పంటల బీమా లేకపోయినా కూడా కనీసం ఇవ్వకుండా ఎగరగొడుతూ పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితులు. రైతులకు పెట్టుబడి సహాయం అందడం లేదు, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రావడం లేదు, ఉచిత పంటల బీమా ఎగరగొట్టేశాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఇవ్వడంలా, అయినా ఏమాత్రం కూడా చీమ కొట్టినట్టు కూడా లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నకు వరుస కష్టాలే. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. వీటన్నింటినీ తట్టుకుని నిలబడి లక్షలకు లక్షలు అప్పులు చేసి ఇక పంట చేతికొచ్చాక అకాల వర్షాలు. వాటిని తట్టుకుని నిలబడితే గిట్టుబాటు ధరలు లేక నష్టానికి పంటను అమ్ముకోలేక అన్నదాత అల్లాడిపోయాడు. చివరకు యూరియా కోసం రోజుల తరబడి రైతులు రోడ్ల మీద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏపీలో నెలకొంది. ఎరువులను బ్లాక్ మార్కెట్లో కొని వ్యవసాయం చేయాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. ఉచిత పంటల బీమా నుంచి మొదలు పెడితే 0 వడ్డీ రాయితీ దాకా అన్నింటినీ అన్నదాతకి దూరం చేసింది కూటమి ప్రభుత్వం. ఇన్ని కష్టాలను తట్టుకుని వ్యవసాయం చేస్తే ప్రకృతి కూడా కన్నెర్రజేసింది. మోంతా తుఫాను ధాటికి లక్షల ఎకరాల్లో పంట నీటిపాలైంది. ఆదుకోవలసిన సర్కార్ అన్నదాతలను తుపాను కొదిలేసింది. ఉచిత పంట బీమా లేకపోవడంతో లక్షల మంది రైతులు నిండా మునిగిపోయారు. ఇన్ని దెబ్బలు తగిలినా మళ్లీ వ్యవసాయానికి రెడీ అయిన కర్షకులను మరోసారి యూరియా కొరత వెక్కిరించింది. ఒకవైపు అప్పుల భారం, మరోవైపు వ్యవసాయం మొదలుపెట్టిన నాటి నుంచి అడుగడుగునా ఆటంకాలు. అన్ని కష్టాలను భరించి ప్రకృతికి ఎదురొడ్డి నిలిచి పంట పండించిన గిట్టుబాటు ధరని రెడ్ బుక్ రాజ్యాంగం నిషేధించినట్టు తయారైంది పరిస్థితి. ప్రకృతి అయినా కరుణిస్తుందేమో కాని పాలకులు మాత్రం కరుణించరని అర్థమైన తర్వాత ఆత్మహత్యలే అన్నదాతలకు శరణ్యమవుతున్నాయి. ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో అన్నదాతకి బాగా తెలుసు. ఎన్నోసార్లు ప్రకృతి చావు దెబ్బ కొడితే నిలువెల్లా వణికిపోయినా మళ్లీ అన్నదాత కోలుకున్నాడు. దళారుల దోపిడీ ఎంత కర్కశంగా ఉంటుందో అన్నదాతకి తెలుసు. నిత్యం దళారుల బారిన పడుతున్నా సరే వ్యవసాయాన్ని వదిలిపెట్టలేదు. ఇన్ని సమస్యలు, సవాళ్లని తట్టుకొని నిలబడ్డ రైతు
పాలకుల నిర్లక్ష్యాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. పగబట్టిన రీతిలో వ్యవహరిస్తున్న పాలకుల తీరుతో రైతన్నలు విలవిలలాడిపోతూ ఉన్నారు. ఏపీ వ్యవసాయ రంగానికి పట్టిన చంద్రం చీడ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక అల్లాడిపోతున్నారు. అప్పుల పాలై ఆదుకునే ఆపన్నాహస్తం కనిపించక ప్రాణాలు తీసుకుంటున్నారు. అన్నపూర్ణగా ప్రసిద్ధిగాంచిన ఆంధ్రప్రదేశ్లో అన్నదాత కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పడరాని పాట్లు పడుతున్నారు. ఏటా సీజన్కి ముందే అందే పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా అటకెక్కింది. పంటల బీమా పరిహారం జాడలేదు. కరవు సాయం ఊసేలేదు. సున్నా వడ్డీ రాయితీ లేదు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనీస మద్దతు ధర దక్కక రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టే దుస్థితి నెలకొంది. చివరకు యూరియా కోసం కూడా రైతులు ధర్నాలు, పోరాటాలు చేయాల్సిన దారుణ పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. అన్నదాత ఉసురు పోసుకునే తరహాలో పాలకులు తీసుకుంటోన్న నిర్ణయాలతో కర్షకులు అల్లాడిపోతున్నారు. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు. కూటమి ప్రభుత్వం ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేసి రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. రైతులకు విత్తనాలు, ఎరువులు అందకుండా చేసింది. ఉచిత పంటల బీమా పథకం ఉంటే ఇలాంటి విపత్తు వేళ రైతులకు అక్కరకొచ్చేది. 100% కవరేజ్తో నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా రక్షణ లభించేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించి స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ప్రీమియం భారం కావడంతో ఈ పథకంలో చేరేందుకు రైతులెవరూ ముందుకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సాగైన ప్రతి పంటను ఈ క్రాప్లో నమోదు చేసేవారు. ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా ఉచిత పంటల బీమా పరిహారంతో పాటు వైపరీత్యాల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేవారు. కానీ నేడు ఈ క్రాప్ నిర్వీర్యమైపోయింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. స్వచ్ఛంద నమోదు బీమా అంటూ రైతుల నోట్లో మట్టి కొట్టారు. 2023-24 వ్యవసాయ సీజన్కు సంబంధించి రైతుల వాటాతో పాటు ప్రభుత్వ వాటా ప్రీమియం మొత్తం 930 కోట్ల రూపాయలు జూన్ 2024లో జమ చేయాల్సి ఉండగా అదే సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఫలితంగా 2023-24 సీజన్కు సంబంధించి 1324 కోట్ల రూపాయల బీమా పరిహారం రైతులకు అందకుండా మోకాలడ్డింది. ఖరీఫ్ 2024 సీజన్లో రైతుల వాటాతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన 834.44 కోట్ల రూపాయలతో పాటు రబీ 2024-25, ఖరీఫ్ 2025 సీజన్లలో ప్రభుత్వం తమ వాటా కింద చెల్లించాల్సిన 260.67 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది. దీంతో రబీ 2025-26 సీజన్లో ఆంధ్రప్రదేశ్ని కంపెనీలు బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి. ఇలా గడిచిన 3 సీజన్లలో 3,500 కోట్ల రూపాయలకు పైగా బీమా పరిహారం రైతులకు అందకుండా దగా చేసింది. దాదాపు 12 లక్షల మంది రైతులకు 2 ఏళ్లలో 500 కోట్ల రూపాయల సున్నా వడ్డీ రాయితీని ఎగ్గొట్టారు. వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న దాదాపు 6.5 లక్షల మందికి 1,000 కోట్ల రూపాయలకు పైగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండగా ఏ సీజన్కు సంబంధించిన పంట నష్టపరిహారాన్ని అదే సీజన్ ముగిసేలోగా అందజేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. నిర్ణీత గడువులోగానే వ్యవసాయ, ఉద్యాన శాఖలు తుది అంచనాలు తయారు చేస్తున్నప్పటికీ పరిహారం మంజూరు విషయంలో మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కరువు సాయంతో పాటు పంట నష్టపరిహారాన్ని కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎగ్గొడుతూనే వస్తోంది. గడిచిన 21 నెలలుగా పెండింగ్ ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు 5.5 లక్షల మంది రైతులకు సంబంధించి 595 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయి. దీంతో ఈ ప్రభుత్వం తమను ఆదుకుంటుందన్న నమ్మకం లేక తమను కాపాడేదెవరో అర్థం కాక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. పంట నష్టపరిహారమైతే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. సున్నా వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు నెలకొల్పారు. సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. 1,00,000 మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారీల ప్రమేయం లేకుండా కళ్ళాల నుంచే నేరుగా కొనుగోలు చేశారు.
ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, రవాణా భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకుని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించింది జగన్ ప్రభుత్వం. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019-24 మధ్య 5 ఏళ్లలో అన్నదాతలకు ఏకంగా 1,88,541 కోట్ల రూపాయల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. అలాంటి రామరాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని చూడడమే కాదు, స్వయంగా అనుభవించిన లక్షల మంది రైతులు ఇప్పుడు చంద్రబాబు పాలనలో తమకు జరుగుతోన్న దగాని చూసి ఆగ్రహంతో రగిలిపోతున్నారు, ఆందోళనతో కుమిలిపోతున్నారు. మోసం చేయడం తప్పు, నేరం, అనైతికం, నిజమే కదా? కానీ మోసం చేయడం ఒక ఆర్ట్ అంటుంది పచ్చముఠ. తమ నాయకుడికి ఆ ఆర్టులో అసాధారణమైన ప్రతిభ ఉంది అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు ఎల్లో తాలిబన్లు. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనడం చంద్రబాబుకి ఇప్పుడు కొత్తేం కాదు. గెలిచిన ప్రతిసారి ఓటర్లను వెక్కిరిస్తూనే ఉన్నారు, దగా చేస్తూనే ఉన్నారు. 2014లో జరిగింది ఏంటి? రైతు రుణమాఫీ చేస్తాను అని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను అని నమ్మబలికారు. పవర్ చేతిలోకి రాగానే పూర్తిగా రైతు రుణం మాఫీ చేస్తాను అని నేను చెప్పానా? రాత్రి ఏమైనా కల వచ్చిందా? విచ్చలవిడితనం ఉండకూడదు, అత్యాశ మంచిది కాదు అంటూ అన్నదాతల కడుపు మీద కొట్టారు. డ్వాక్రా మహిళల ఉసురు పోసుకున్నారు. ఇంత అన్యాయం చేసినా కొందరు తనను మళ్లీ నమ్మినందుకు పరకాల చెప్పినట్లు చేతివాటతనంతో అధికారం దక్కింది కాబట్టి ఈసారి మరింత ప్రేమ ఒలకపోసేస్తున్నారు చంద్రబాబు. అన్నదాతలను ఆత్మహత్య బాట పట్టిస్తున్నారు. ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అబద్ధాల మేడలు కట్టడం, గెలిచిన తర్వాత ప్రజలను వంచిస్తూ మరిన్ని అబద్ధాలు చెప్తూ ఎన్నికల హామీలకు నీళ్లొదిలేయడం చంద్రబాబుకి కొత్తేం కాదు. 2014లో కూడా ఇలానే రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను భ్రమల్లో ముంచి గెలిచిన తర్వాత చుక్కలు చూపించారు. నాడు వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని పీఠంపైకి ఎక్కిన తర్వాత అన్నదాతల పీక నులిమేశారు. నాడు గెలవగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా 87,612 కోట్ల రూపాయల రుణాలను 25,000 కోట్ల రూపాయలకు కుదించి చివరకు 15,000 కోట్ల రూపాయల లోపే మాఫీ చేసిన జిత్తుల మారి నారా చంద్రబాబు. ఆ కుట్రకి బలైపోయిన ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా కూడా ఎగ్గొట్టిన మోసకారి చంద్రబాబు. రైతులకు రుణ విముక్తి చేయాలి, రైతులను ఆదుకోవాలని ఈ జిల్లా నుంచే ప్రకటించిన మాట మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఏ రైతు కూడా రుణాలు కట్టవలసిన అవసరం లేదు. మీ రుణాలు నా భుజస్కంధాలపైన మోసినా సరే మీకు న్యాయం చేపిస్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయారు. బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులుండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీలు ఎక్కడ చేయలేదు. రుణమాఫీలు ఇచ్చేసి 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తారు? పూర్తిగా చేస్తారే. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh 1 టైం అన్నారు. 1 టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా ఆశ నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా. నేను చెప్పిన మాట అమలు చేస్తున్నా. ఆ రోజు 1.5 lakh మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రియల్గా చెప్తున్నా, ఏమనుకోవద్దండి. అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది పబ్లిక్కి. చెప్పకపోతే నేను ఫెయిల్ అవుతాను. నేను 1.5 lakh చెప్పాను, 1.5 lakh ఇచ్చాం. నువ్వేమన్నా అంతా చేస్తున్నారంట. నీకెవరు చెప్పారు? రాత్రి కల వచ్చిందా నీకు? దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సారీ. డెమోక్రసీ కూడా మీనింగ్ ఉండాలి. విచ్చలవిడితనం వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఆ విచ్చలవిడతనం రాకూడదు. వేరే దేశాల వారికి ఉండే కొన్ని దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళకు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్. ఇక్కడేంటి ప్రతి ఒక్క దానికి ఏదో కాల్ చేసి ముఖాన్ని వేసి దుడుచుకోమంటారు, గుడ్డ కాల్చి. ఆ పరిస్థితి రాకూడదు. మీకు
ఐఎమ్ వెరీ సారీ. అందుకనే పబ్లిక్ కూడా ఒకసారి గట్టిగా కూడా పబ్లిక్ చెప్పకపోతే ఏమనుకుంటారంటే మేము చేసింది మీరు చెప్పినంత ఆశపడి అసలు పోతుంది. అత్యంత ఆశ మంచిది కాదు. కష్టపడితేనే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది. ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి. వేరే మార్గమే ఉంది. విన్నారుగా చంద్రబాబు పైత్యం. మొత్తం వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని చెప్పి గెలిచిన తర్వాత ఎవరు చెప్పారు? మీకు రాత్రేవైనా కలొచ్చిందా అని ఎంత అవమానకరంగా అధికార దర్పంతో మాట్లాడారో. చంద్రబాబు మోసం చేయడంతో వడ్డీ భారం పెరిగిపోయి బ్యాంకుల నుంచి వేల నోటీసులు రావడంతో అవమాన భారంతో చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజానికి 2014 ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన 600కి పైగా హామీల్లో ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదు. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా అన్నదాతల ఉసురు పోసుకుని ఊరేగుతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.